ఫ్రెండ్స్ నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ ఈ మధ్య నేను చెక్ చేసిన దాంట్లో ఖచ్చితంగా వీడియో నేను చూడండి. ఇది వచ్చేసి ఏసర్ స్విఫ్ట్ గో 14. ఎక్కడో విన్నట్టుంది కదా, చాలా హీట్ అవుతుంది అస్సలు కొనొద్దు అని చెప్పేసి లాస్ట్ జనరేషన్స్లో నేను చాలా గట్టిగా చెప్పాను. ఎస్పెషల్గా i5 13500H ప్రాసెసర్తో వచ్చేది అండ్ అల్ట్రా 5 ప్రాసెసర్తో వచ్చేది కూడా. బట్ దిస్ టైమ్ టోటలీ చేంజ్డ్. సేమ్ సిరీస్లో ల్యాప్టాప్ కొత్తగా లాంచ్ అయింది ఏసర్ స్విఫ్ట్ గో 14 అండ్ దీని యొక్క రివ్యూ అనేది మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ X+ ప్రాసెసర్తో వస్తుందన్నమాట. నాట్ ఇంటెల్, నాట్ AMD, ఇవి రెండు కాకుండా ఈ ప్రాసెసర్తో వస్తుంది. చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. చెప్పుకుంటూ పోతే AI PC, కోపైలట్ ప్లస్ PC ఉంటుంది అండ్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఫర్దర్గా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి బాక్స్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది అండ్ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం బాక్స్లో వచ్చేసి మనకి అడాప్టర్ ఉంటుంది, పవర్ కార్డ్ చూడడానికి ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఒకటి చూడడానికి ఉంటుంది అండ్ Type-C to HDMI ఒక కన్వర్టర్ అయితే ఇచ్చారన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఫైనల్గా ల్యాప్టాప్ ఉంటుంది. చూడొచ్చు చాలా అంటే చాలా మినిమల్గా, స్లిమ్గా, స్లీక్గా ఉంటుంది ల్యాప్టాప్ మీకు. అండ్ ఫస్ట్లీ లుక్ చూడడానికి మాత్రం చాలా మినిమల్. మీరు చూడొచ్చు ఇక్కడ వీళ్ళు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్ ఇచ్చారు. దీని గురించి ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏసర్ లోగో చూడడానికి ఉంటుంది అండ్ అంతా సింపుల్ కలర్లో మీకు ఒక డార్క్ కలర్లో ఉంటుంది. మీరు కావాలనుకుంటే లైట్ కలర్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంతా మెటల్ ఫినిష్ అనమాట. కోర్స్ ఇది మీకు మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది కాబట్టి ఆల్ చేసిస్ మొత్తం కూడా మీకు మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ ఇక హింజ్ విషయానికి వస్తే మాత్రం 180 degrees హింజ్ మీకు అప్ టు 180 degrees వరకు అయితే వస్తుంది అన్నమాట హింజ్ అనేది. అండ్ హింజ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్, బెస్ట్ క్వాలిటీ నన్ను అడిగినట్లయితే. గత 1 yearగా నేను టెస్ట్ చేసిన వాటిలో ది బెస్ట్ మీకు హింజ్ క్వాలిటీ ఉంటుంది. సింగిల్ ఫింగర్ తోటి మీరు లిఫ్టప్ అయితే చేయొచ్చు అనమాట, మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ వెయిట్ బ్యాలెన్స్ కూడా ప్రాపర్గా చేశారు అండ్ ఎక్కడ మీకు ఇష్యూ అయితే లేదు. హింజ్ చాలా స్ట్రాంగ్గా, బెటర్గా అయితే ఉంటుంది అన్నమాట. బెస్ట్ క్వాలిటీ హింజ్ అయితే ఇచ్చారు. ఏ లెవెల్లో ఆపాలనుకున్న మీరు ఆరామ్సే ఆపేయచ్చు, సింపుల్గా ఆగిపోతుంది. అండ్ ఇక ఆ తర్వాతకి ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం ఉంది ఖచ్చితంగా. దో ఇట్స్ ఏ మెటల్ చేసేసి మీకు ఫ్లెక్స్, బాడీ ఫ్లెక్స్ చూడడానికి ఉంటుంది, కీబోర్డ్ దగ్గర ఫ్లెక్స్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ టాప్లో కూడా ఫ్లెక్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో దట్ మీరు కంపల్సరీ హ్యాండిల్ చేసేటప్పుడు మిడిల్లో ఇట్లా పట్టుకొని ల్యాప్టాప్ని ఇలా మాత్రమే హ్యాండిల్ చేయండి. సైడ్ నుంచి హ్యాండిల్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ మీకు బెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఓవర్ ఏ పీరియడ్ అంటే 1 to 3 years మీరు కంటిన్యూస్గా అలానే యూజ్ చేస్తే, లేదంటే మాత్రం మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. మిడిల్ నుంచి యూజ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఆ తర్వాతకి వెయిట్ 1.32 kgs అయితే ఉంటుంది. వెరీ లైట్ వెయిట్. అంటే ఈ మధ్య నేను వేరే ల్యాప్టాప్స్ టెస్ట్ చేస్తున్నాను, వాటితో కంపేర్ చేస్తే మాత్రం వెరీ లెస్ వెయిట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఫిజికల్ వాల్యూ విషయానికి వస్తే మాత్రం మనకి ఫస్ట్లీ రైట్ సైడ్ మనం పోర్ట్స్ చూడొచ్చు. USB 3.2 Type-A పోర్ట్ ఒకటి చూడడానికి ఉంటుంది అండ్ హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి సేమ్ USB పోర్ట్ అయితే ఉంటుంది, 3.2 పోర్ట్ అండ్ Type-C పోర్ట్లు 2 USB 4 పోర్ట్స్ ఇచ్చారంటే నథింగ్ బట్ థండర్బోల్ట్ 4 అంతా కాదు, కొంచెం లెస్సర్ అని చెప్పుకోవచ్చు. అంతేగాని దగ్గర థండర్బోల్ట్ 4 పోర్ట్ లాగా USB 4 అనేది. సో పర్లేదు, పోర్ట్స్ అయితే మనకి కావాల్సిన 2 USB Type-A పోర్ట్లు, 2 USB Type-C పోర్ట్లు, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ నన్ను అడిగినట్లయితే. అండ్ దాంతోపాటు మనకి కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం మనకి బ్యాక్లెట్ కీబోర్డ్ అయితే ఇచ్చారు. ఎటువంటి డెడికేట్ నంప్యాడ్ ఉండదు కానీ మీకు ఫుల్ సైజ్గా మీకు బ్యాక్లెట్ కీబోర్డ్ అయితే ఇచ్చారు. బ్యాక్లెట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ కీస్ ఫీడ్బ్యాక్ కానీ వాడుతున్నప్పుడు ఫీల్ కానీ మీకు సాలిడ్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తుంది. కీబోర్డ్లో కూడా నేను ఎటువంటి ఇష్యూ నోటీస్ అయితే చేయలేదు. అండ్ దాంతోపాటు ట్రాక్ ప్యాడ్ ఫర్ 14-inch ల్యాప్టాప్ ట్రాక్ ప్యాడ్ బిగ్గర్ సైజ్ ఉంటుంది అండ్ ప్రెసిషన్ కానీ మీకు యాక్యురసీ కానీ విండో జెస్చర్స్ కానీ హై ప్రెసిషన్ అయితే ఉంటుంది. మీరు ఎక్కువగా స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సింపుల్గా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మంచిగా అయితే ఉంది ట్రాక్ ప్యాడ్. అండ్ దాంతోపాటు ట్రాక్ ప్యాడ్ మీరు ఇక్కడ డిజైన్ చూసారు కదా, ఏదో ముగ్గేసినట్లు, అది యాక్టివిటీ ట్రాకర్ అనమాట. ఇది AA PC అని చెప్తున్నారు కదా. ఎప్పుడైతే మనం AA టాస్క్, ఫర్ సపోజ్ నేను కోపైలట్ బటన్ ఇలా క్లిక్ చేశాను అనుకోండి, ఎప్పుడైతే క్లిక్ చేశానో మనం ఏ టాస్క్ యూజ్ చేస్తున్నామని ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో ఏఐని యూజ్ చేసేటప్పుడు మనకి ఈ యాక్టివిటీ ట్రాకర్ బ్లింక్ అవుతుంది మనం ఏదన్నా యూజ్ చేసేటప్పుడు, విచ్ ఇస్ గుడ్ థింగ్. చెప్పుకోవడానికి ఏదో ఒకటి చేయాలి కదా AA PC అని, ఇలా ఒకటి అయితే తీసుకొచ్చారనమాట. ట్రాక్ ప్యాడ్లో ఎటువంటి ఇష్యూ లేదు ఇన్ఫ్యాక్ట్. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 14.5 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు ఇది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 400 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. బ్రైట్నెస్లో ఇష్యూ లేదు, 120Hz కాబట్టి మీరు యూజ్ చేసేటప్పుడు స్మూత్ ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఇట్లా స్క్రోల్ చేసేటప్పుడు ఆ స్మూత్ ఫీలింగ్, అప్లికేషన్స్ ఓపెన్ క్లోజ్ చేసేటప్పుడు కానీ ఆ యానిమేషన్స్ అన్నీ బికాస్ ఆఫ్ 120Hz డిస్ప్లే మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. కలర్స్లో కూడా నాకు ఎక్కడ ఇష్యూ లేదు, డీపర్ బ్లాక్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కలర్స్ కూడా మీకు పంచియర్గా అయితే కనిపిస్తుంది. అండ్ 100% sRGBతో వస్తుంది. ఒకవేళ మీరు ఫోటోషాప్ ఇట్లాంటి యూజ్ చేస్తారు, మీకు కలర్ పర్ఫెక్ట్ యాక్యురేట్గా కనిపించాలనుకుంటే ఆఫ్ కోర్స్ మీకు ఈ డిస్ప్లే అయితే పనికి వస్తుంది. అండ్ దాంతోపాటు AI PC అని చెప్తున్నారు కదా, దానివల్ల కొన్ని బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ
ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది డిమ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే స్క్రీన్కి వెళ్ళి చూడకుండా ఫర్ సపోజ్ ఒక వీడియో ప్లే చేశారు, మీరు స్క్రీన్ చూడకుండా సైడ్కి చూస్తున్నారు అనుకోండి, స్క్రీన్ డిమ్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు ఆటో లాక్ అయిపోతుంది. మీరు ల్యాప్టాప్ వాడుతున్నంతసేపు ఓకే, వాడకుండా పక్కకి వెళ్ళారనుకోండి ఆటో లాక్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే మీరు వచ్చారో వేకాన్ ఏమంటారు అప్రోచ్ అని అంటారు, సో అది కూడా ఉంటుంది అన్నమాట. దానివల్ల మీకు ఆరామ్సే మీకు అన్లాక్ అయితే అయిపోతుంది. ఇట్లా కొన్ని ఏఏ ఫీచర్స్ అంటే మనం డే టు డే యూసేజ్లో కొంచెం మన యూజర్ ఎక్స్పీరియన్స్ పెంచడానికి కొన్ని ఏఏ ఫీచర్స్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం మనకి DTS-X అల్ట్రా స్పీకర్స్ అయితే యూజ్ చేశారన్నమాట. సో స్పేషియల్ సౌండ్తో వస్తుంది. సో ఒకసారి ఆడియో క్వాలిటీ ఏంటంటే మీకు క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం క్వాలిటీ చాలా బాగుంది. వోకల్స్ కానీ ట్రబుల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగున్నాయి. బట్ మ్యాక్బుక్ లాగా మీరు బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బేస్ అయితే లేదు కానీ రిమైనింగ్ ఆడియో క్లారిటీ అయితే బాగుంది, అదైతే ఒప్పుకోగలను. అండ్ ఇక మెయిన్ థింగ్ పర్ఫార్మెన్స్. ఎందుకు అంటే మనం యూజువల్గా ఇంటెల్ ప్రాసెసర్ చూసాం, రైజన్ ప్రాసెసర్ చూసాం, అది కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ కూడా ఎలైట్ ప్రాసెసర్స్ చూసాం. కానీ X+ అయితే మనం ఇంత ముందు అయితే టెస్ట్ చేయలేదు. X+ని నేను ఫర్ ద ఫస్ట్ టైం టెస్ట్ చేయడం. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి 8 కోర్ CPU అనమాట. సో ఈ 8 కోర్ CPU గురించి ప్రాపర్గా మాట్లాడుకుంటే, అండ్ దాంతోపాటు మనకి ఇంటర్నల్గా గ్రాఫిక్స్ వచ్చేసి అడ్రెనో గ్రాఫిక్స్ యూజ్ చేస్తారు. అఫ్ కోర్స్ స్నాప్డ్రాగన్ కాబట్టి అడ్రెనో GPU ఉంటుంది. అండ్ 45 TOPS NPU అయితే యూజ్ చేస్తారు. మీ ఏ టాస్క్లు ఏదైతే మేము చెప్పాం, వీళ్ళు ఏ PC అని చెప్తున్నారు కదా, 45 TOPS ఉంటుంది. ఇప్పుడున్న ఏ టాస్క్లు హ్యాండిల్ చేయడానికి దీస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. నన్ను అడిగితే అడ్వాన్స్డ్ ఇంకా రాబోయే వాటికి కూడా చాలా అంటే చాలా టాస్క్లు మనం దీంట్లో హ్యాండిల్ చేయొచ్చు. 45 TOPS అంటే విచ్ ఈస్ వెరీ హై. అండ్ ఏ టాస్క్లు చేసేటప్పుడు ఇక్కడ యాక్టివిటీ ట్రాకర్ అనేది ఇస్తున్నారు. అండ్ కోపైలట్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు క్రియేటర్ కానీ ఇట్లాంటివి చాలా అయితే చేయొచ్చు. దాని గురించి నేను ఫర్దర్గా అయితే మాట్లాడతాను, కొన్ని స్పెషల్ ఫీచర్స్ గురించి. అండ్ దాంతోపాటు మనకి 16 GB LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. మెగాహెడ్స్ కనుక మనం చూసినట్టయితే, ట్రాన్స్ఫర్ స్పీడ్స్ మనం చూసినట్టయితే 8448 అయితే ఉందన్నమాట. వెరీ హై, వెరీ ఫాస్టర్ ర్యామ్ అయితే యూజ్ చేశారు. అట్ ద సేమ్ టైం 512 GB NVMe SSD ఫాస్టర్ SSD అయితే యూజ్ చేశారు. మీరు స్పీడ్స్ కూడా ఇక్కడ చూడొచ్చు, మంచి స్పీడ్స్ అయితే ఉన్నాయి. స్పీడ్స్లో కూడా నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో ఓవరాల్గా ఇవన్నీ పక్కన పెట్టాను, నీ పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ చెప్పంటే మాత్రం బిఫోర్ దట్ నేను మీకు బెంచ్ మార్క్స్ అయితే చెప్తాను. Geekbench 6 కనుక మన స్కోర్ చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి 2377 వస్తే, మల్టీ కోర్లో 11200 అండ్ చేంజ్ అయితే వచ్చింది. అండ్ Cinebench 2024 స్కోర్స్ కనుక మనం చూసినట్టయితే సింగిల్ కోర్లో 105 వస్తే, మల్టీ కోర్లో మనకి 617 వచ్చింది. ఈ స్కోర్స్ని బట్టి మనం సింపుల్గా చెప్పుకోవచ్చు, ఈ పర్టికులర్ X+ ప్రాసెసర్ అనేది నేను ఇంతకుముందు టెస్ట్ చేసిన అల్ట్రా 5 ప్రాసెసర్ 125Hతో కంపేర్ చేస్తే బెటర్ పర్ఫార్మెన్స్ ఈ ల్యాప్టాప్లో డెలివర్ చేసింది. అది ఓన్లీ ప్రాసెసర్ వల్ల చేసిందంటే నేనైతే చెప్పలేను, ఎందుకంటే బికాస్ ఆఫ్ హై స్పీడ్ ర్యామ్ యూజ్ చేశారు, హై స్పీడ్ స్టోరేజ్ యూజ్ చేశారు, ఎట్ ద సేమ్ టైం స్నాప్డ్రాగన్ X+ యూజ్ చేశారు. సో ఓవరాల్ ఆ కాంబినేషన్ అనేది మనకి బెనిఫిట్ అవ్వచ్చేమో, కానీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. మల్టీ టాస్క్లో నేను ఎటువంటి ల్యాగ్స్ యూజ్ చేయలేదు. నేను మల్టీ విండోస్ ఓపెన్ చేసి ఒక 10 ట్యాబ్స్ ఓపెన్ చేసి యూజ్ చేసేటప్పుడు కానీ, యాప్స్ మధ్య స్విచ్ అయ్యేటప్పుడు కానీ నాకు ఎక్కడ మేజర్ ల్యాగ్ అయితే అనిపించలేదు. మీరు మరీ హెవీ మల్టీ టాస్కింగ్ చేసినా సరే మీకు పెద్ద ల్యాగ్స్ అయితే అనిపించదు. కోడింగ్ కానీ స్టూడెంట్ పర్పస్ కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్. ఆఫ్ కోర్స్ యూ కెన్ కన్సిడర్ దిస్ ల్యాప్టాప్. అండ్ ఇక ఆ తర్వాతకి అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఇక్కడ మంచి థింగ్ చేసింది ఏంటంటే Quad HD వెబ్ కెమెరా తీసుకొచ్చారు. నాట్ ఫుల్ హెచ్డీ కాదు, ఫుల్ హెచ్డీ కాదు, Quad HD తీసుకొచ్చారు. సో అఫ్ కోర్స్ ఇది మీకు ఏ ల్యాప్టాప్ అంటున్నారు కాబట్టి స్టూడియో ఫీచర్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ మీకు ఒకసారి అయితే చూపిస్తాను, సో ఎలా ఉంటుంది ఏందనేది. సో ఫిజికల్ ప్రైవసీ సెట్ ఉంది కదా, అది ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఓపెన్ చేసుకున్నాక మీకు సో వెబ్ కెమెరా క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. సేమ్ లైటింగ్ కండిషన్లో మనం ఏదైతే వీడియో షూట్ చేస్తున్నామో సేమ్ లైటింగ్ కండిషన్లో అయితే వస్తుంది. సో వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు కొన్ని క్విక్ ప్యానల్ అయితే ఉంటుంది, ఏసర్ క్విక్ ప్యానల్, అక్కడ నుంచి ప్యూరిఫైడ్ అంటే ఇప్పుడు మీకు పోర్ట్రేట్ రిఫైన్మెంట్ చేసుకోవచ్చు, కొంచెం మీకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక చూడొచ్చు ఇట్లా. అండ్ షార్ప్ చేసుకోవాలనుకుంటే షార్ప్ చేసుకోవచ్చు ఇమేజ్. టూ మచ్ షార్ప్ అయితే అయిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తే. పోర్ట్రేట్ రిఫైన్మెంట్ అంటే కొంచెం బ్లర్రీగా చేస్తుంది. అండ్ నన్ను ఏది వద్దనుకుంటే మాత్రం బెటర్ క్లోజ్ చేసుకోండి. అండ్ స్టూడియో ఎఫెక్ట్స్ కూడా మనకి ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇక్కడ నుంచి ఆటో ఫ్రేమింగ్ ఉంటుంది, లైక్ మీకు దగ్గరకు వచ్చిన దూరం వచ్చిన ఆటోమేటిక్గా ఫ్రేమ్ చేసుకుంటుంది. ఐ కాంటాక్ట్ ఉంటుంది, అదొక బెనిఫిట్. అండ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ మనం బ్లర్ చేసుకుని ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. సో చాలా ఫాస్ట్గా, యాక్యురేట్గా, పర్ఫెక్ట్గా ఏ థింగ్స్ అయితే మనకి ఇందులో అయితే వర్క్ అవుతున్నాయి. అండ్ Quad HD వెబ్ కెమెరా కాబట్టి వెబ్ కెమెరా క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్
టు బీ ఫ్రాంక్ చాలా అంటే చాలా బెటర్ వెబ్ కెమెరా క్వాలిటీ ఉంది. అండ్ స్టూడియో ఎఫెక్ట్స్ యూజువల్గా నేను ఇంతకుముందు ఎంఎస్ఐ ల్యాప్టాప్ అల్ట్రా 5 ఇది కూడా నేను రివ్యూ అయితే చేశాను. అందులో కూడా స్టూడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ చాలా ల్యాగీగా ఉంటాయి. బట్ ఇందులో మాత్రం మీకు చాలా యాక్యురేట్గా బికాస్ ఆఫ్ దట్ 45 టాప్స్ ఏదైతే ఉందో ఎన్పియూ అనేది, ఆ ఎన్పియూ అనేది ఈ టాస్క్ని హ్యాండిల్ చేస్తుంది కాబట్టి మీకు బెటర్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. అండ్ ఇక అదర్ ఫీచర్స్లో విండోస్ 11 హోమ్తో వస్తుంది. ఎంఎస్ ఆఫీస్ 2024 నాట్ 2021, 2024తో వస్తుంది, వెరీ లేటెస్ట్ వన్. అండ్ దాంతోపాటు మనకి వైఫై 7 అయితే ఉంటుంది. వైఫై 6 కాదు, వైఫై 6 కాదు, వైఫై 7 ఉంటుంది. అఫ్కోర్స్ ఇంకా వైఫై 7 వైడర్గా మనకి వాడుకలోకి రాలేదు, బట్ ఎనీవే ఫ్యూచర్ ప్రూఫ్ ల్యాప్టాప్ అనమాట మీకు ఇది. ఒకవేళ మీరు వైఫై 7 యూజ్ చేస్తుంటే దెన్ మీకు చాలా ఇంకా యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ మెయిన్ థింగ్ కోపైలట్ ప్లస్ పీసీ. మీకు కోపైలట్ ప్లస్ పీసీ అనగానే వీడియో ఏదో ప్రమోషనల్ వీడియో వేసారు స్నాప్డ్రాగన్ అనుకోకండి. సో నేను ఎప్పుడు ఏ వీడియోలో ఎక్కువగా చెప్పలేదు. కోపైలట్ ప్లస్ పీసీ అంటే సింపుల్గా చాట్ జిపిటీ లాగానే వర్కౌట్ అవుతుంది. ఇక్కడ కీబోర్డ్లో ఇది ప్రెస్ చేయండి, ప్రెస్ చేసాక ఓపెన్ అవుతుంది. ఎనీథింగ్ మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తుంది, మీకు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా చెప్తుంది. ఏదైనా ఇమేజెస్ జనరేట్ చేయాలంటే కో క్రియేటర్ ఉంటుంది. మీరు పెయింట్లోకి వెళ్ళండి, సింపుల్గా పెయింట్లోకి వెళ్ళి ఫర్ సపోజ్ ఏదైనా ఒక డ్రా వేయండి, కో క్రియేటర్ ఉంది కదా, కో క్రియేటర్ మీద క్లిక్ చేసి ఏదైనా డ్రా చేయండి. దానికి తగ్గట్టుగా స్కెచ్ కానీ రియల్ టైమ్ ఇమేజెస్ కానీ అది డ్రా చేస్తుంది యూజింగ్ ఏ. అండ్ అలానే మనకి ఇమేజ్ క్రియేటర్ అని ఉంటుంది. మీరు ఏదైనా టైప్ చేసి ఏదైనా కావాలనుకుంటే మీకు ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. సో ఇలా ఏ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. స్టూడియో ఎఫెక్ట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ లైవ్ క్యాప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్లో వీడియో వస్తుంది, మీరు లైవ్ క్యాప్షన్స్ కావాలనుకుంటే లైవ్ క్యాప్షన్స్ వస్తాయి. ఇలా ఏఐకి సంబంధించిన చాలా ఫీచర్స్ అయితే మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ పక్కన పెట్టాను. బ్యాటరీ బ్యాకప్, బిల్డ్ క్వాలిటీ బాగుందన్నావు, డిస్ప్లే బాగుందన్నావు, పర్ఫార్మెన్స్ బాగుందన్నావు, ట్రాక్ ప్యాడ్, ఇప్పటివరకు ఒక్క నెగిటివ్ చెప్పలేదు. మరి బ్యాటరీ బ్యాకప్ సంగతి చెప్పు, ఇంకా దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకుందాం అంటే. సో బ్యాటరీ బ్యాకప్ మేము 1 hour యూట్యూబ్ ప్లేబ్యాక్ విత్ 75% బ్రైట్నెస్ కేవలం 6% డ్రాప్ అయింది. మీరు విన్నది నిజమే, కేవలం 6% డ్రాప్ అయింది. ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్ వీడియో ప్లేబ్యాక్లో. వెన్ కమ్స్ టు పర్ఫార్మెన్స్, హెవీ లోడ్ లైక్ పీసీ మార్క్ 10, లైక్ సినీబెంచ్ 2024 అండ్ ఇట్లాంటి హెవీ మల్టీ టాస్కింగ్ చేస్తే మాకు 30% 1 hourకి డ్రాప్ అయింది. అంటే హెవీ టు హెవీ వర్క్ చేసిన మీకు మోర్ దాన్ 3 hours వస్తుంది. బేసిక్ వర్క్ చేస్తే మీకు 10 hours వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వీళ్ళు క్లైమ్ చేసింది 28 hours అని చెప్తున్నారు, ఆల్ డే అని చెప్తున్నారు. అఫ్కోర్స్ వీడియో ప్లేబ్యాక్ అయితే నేను 75 పెట్టాను, అంత అవసరం లేదు. మీరు 50% బ్రైట్నెస్లో పెట్టుకుంటే మోర్ దాన్ 10 hours బ్యాటరీ బ్యాకప్ మీకు ఈ ల్యాప్టాప్ డెలివర్ చేస్తుంది. ఇక మేము దీన్ని తీసుకోవచ్చా? యాక్చువల్ థింగ్ ఏంటంటే ఇది నేను పర్చేస్ చేసినప్పుడు ప్రైస్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లెస్ దాన్ 65,000 ఉంది. ఫర్ దట్ ప్రైస్ కిల్లర్ ల్యాప్టాప్. ఎస్, యూ కెన్ కన్సిడర్ దిస్ ల్యాప్టాప్, అసలు డౌటే లేదు. మీకు 65కి రానివ్వండి, 60కి రానివ్వండి, 55కి రానివ్వండి. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఈ వీడియో షూట్ చేసే టైంకి ₹1,00,000 ఉంది రెండిట్లో. ₹1,00,000 దీని వాల్యూ కాదు. దీనికంటే చాలా బెటర్ ల్యాప్టాప్స్ ఉంటాయి. అదేదో మరి గ్లిచ్చో ఏమో నాకు తెలియదు, కానీ ₹1,00,000 అయితే కొనకండి. ₹65,000 మీకు ఏ ప్రైస్కి వచ్చిన దీన్ని స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండ్ ల్యాప్టాప్. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ప్రొడక్ట్స్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్ అయితే, అమెజాన్లో అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు నచ్చిన చోట మీరు అయితే పర్చేస్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ల్యాప్టాప్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఏదో ఒక కామెంట్, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే ఏదో ఒక కామెంట్ కింద చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.